అద్దాన్ని మెడలో తగిలించుకుంది కానీ తప్పుకో. ఏయ్ నేను కూడా అదే చెప్పేది. తప్పుకో. నువ్వు తప్పుకో ముందు. నీ మొహానికి ఇంక చాలే. ఏంటే తక్కువ నా ముఖానికి? మీసు ఒకటి తక్కువ. కరెక్ట్ గా చెప్పావి. అమ్మా నువ్వు అన్ని సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోతావు. చూడు బాగుంది కదా. అబ్బబ్బా మళ్ళీ మొదలు పెట్టారా? నీ గుండె కొట్టేస్తే ఇంకా బాగుంటుంది. కడుపులో ఉన్న 9 నెలలు చక్కగా చెట్టా పట్టాలు వేసుకుని ఉన్నారా? బయట పడింది మొదలు 9 నిమిషాలు కూడా కుదిరడం చూడలేదురా మిమ్మల్ని. యథా పేరెంట్స్ తదా చిల్డ్రన్. చూడన్నా వీడు పెద్ద చిన్న లేకుండా. ఏంటే పెద్ద చిన్న? ఇప్పుడే కదా అమ్మ మళ్ళీ కన్ఫర్మ్ చేసింది ఇద్దరం కలిసే పుట్టాం కావాలి పిల్లవని. అవునాయినా మనిద్దరం కలిసే పుట్టాం. కానీ అమ్మ పొట్లోంచి ముందు బయటకు వచ్చింది ఎవరు? నేను. అంటే నేను నీకన్నా పెద్దదాన్ని, 10 నిమిషాలు పెద్దదాన్ని. సో నువ్వు నా తమ్ముడి. ఏంటమ్మా నువ్వు? ముందు నన్ను బయట పంపించచ్చు కదా. ఎంతైనా మీ ఆడాలు ఒకటే. అంతేరా, అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు. కరెక్ట్. డెలివరీ అప్పుడు కూడా నాన్న ఇలానే అని ఉంటాడు. పొట్టలో ఉన్న నేను అది విని నిన్ను బయటికి పంపించాను. లేకపోతే ముందు మనమే బయటికి రావాలి. అవునవును. అయినా నీకంటే నేనే ఎక్కువ పొడవే. కావాలంటే నువ్వే నన్ను అన్నయ్యను పిలు. తప్పకా. ఏమే మీనాక్షి, దేవుడికి నైవేద్యం పెట్టవా? టైం అయిపోతుంది. దేవుడా దేవుడా, నీ దయ వల్ల అన్ని పరీక్షలు బాగా రాసేసాను. ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు. తమ్ముడు కన్నా నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడు దేవుడా. అయ్యో నాన్నా, ఇటు చూడు. ఏంటమ్మా? ఇదిగో. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. ఏంటి వినాయకుడు పాలు తాగుతున్నాడా? గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. భక్తులారా, మూఢనమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి, పైకొస్తారు. దేవుడా కాపాడు. వాట్ ఏ వండర్, వాట్ ఏ వండర్. 1 డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా. ఏం అటెన్షన్? అటెన్షన్ కాదు సార్, టెన్షన్ తో చూస్తున్నా. తొందరగా ఇవ్వండి. ఖాళీ బెంచీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాం. కూర్చో. ఒక వికెట్ అవుట్. రై మసు పండరా. రే నీకేమైనా వచ్చా? నీకేమైనా వచ్చా? నీకొచ్చా? నీకొచ్చా? నాకొచ్చు. రాయమంటావా? నా మొహం చూస్తావేరా? రాసుకో. తెగ చదివావు కదే, రాయ్. రాస్తాం. అమ్మని ఎంత జరికిచ్చావే. ఎందుకు ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేస్తున్నావు? సారీరా, ఈ ఒక్క సబ్జెక్ట్లోనే మిగతావన్నీ నేనే రాశాను రా. సార్, ఎవరో బిట్లు కొడుతున్నారు. ఎక్కడా ఏది? ఏంట్రా ఇది? నాది కాదు సార్. అంటే ఈ అమ్మాయిది అంటావా? అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో. నాకేం తెలియదు సార్. నాకు తెలిసి నీ గురించి నువ్వు నాడు. అరే పదా. సార్, నాకేం తెలియదు సార్. పదా ముందు. సార్, అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో. నేను అసలు స్లిప్పులు చూసి రాయట్లేదు సార్. మరి గైడ్ చూసి రాస్తున్నావా? థ్యాంక్ యూ. Transferring the data and the new files. Let me get the feedback on my cool eyes so that I can write all the things that I see. All you gotta do is come on, copy, and let me copy, and let me do all the things right here. Copy, and let me copy, and let me do all the things right now. Come on.
ఏంట్రా అక్కడెక్కడో చూసి రాస్తున్నావు? మెడ్రాస్ అయ్యి కదా సార్. ఓహో, అయితే మద్రాసు వంకే చూసి రాయి, బెటర్. ఏం తట్టట్లేదా? స్టోరీలు మాత్రం బాగా చెప్తావు. టైం అయిపోతుంది చూడు. ఇంకా బోల్ టైం ఉంది. ఉమ్, సరే రాద్దాం. ఉమ్. ఆ పెన్ ఇవ్వండి. పెన్ ఎందుకు? పెన్నుతోనే రాస్తారు తెలుసా? తెలుసు, ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట. మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్. సార్ అడిషనల్. అడిషనల్. ఇంకోటి. వెళ్ళిపోయి ఎప్పుడేమన్నా మిగిలితే నాకు ఇచ్చెళ్ళు. ఆ ఛాన్స్ లేదులేండి. సార్ ఏంటాయ్? ఖలాస్. 7 questions, 3 hours, సింగిల్ హ్యాండ్, సింగిల్ పెన్, ఫటాఫట్. 3 hours కాదు, హాఫ్ అన్ అవర్. ఓ, వెరీ నైస్ బాయ్. ఏం హైటెక్ కాపింగ్ సెటప్ చేశారా? శాటిలైట్ రిసీవరు, లైవ్ ట్రాన్స్ఫర్. మర్యాదగా నేను చెప్పించేయండి, లేకపోతే ఓసలు లెక్క పెడతారు. ఏం చేయాలో చెప్పండి బాస్, చెప్పండి. హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరెక్ట్ అయిపోవాలి. బాస్ ఏంటా ఇది? సెక్యూరిటీ, ఇలా రండి. అమ్మ దొంగలారా, ఎంత హైటెక్ కాపీ చేశారా? ఎలా రాసావు? నువ్వెలా రాసావు? బాగానే రాశాను. అయితే నేను బాగా రాసినట్టే. మీనా, నీతో కొంచెం మాట్లాడాలి. ఈ 4 సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా. తొందరగానా? భలేవాడివే. నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది. ఈ రోజుతో మనం విడిపోతున్నాం. ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా. అవును మరి, కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా. నేను ఉండటం లేదు. ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను. అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను. నిజం, ఈ రోజుతోనే ఆఖరు. మళ్ళీ మనం కలం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది. కానీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నావు కాబట్టి నువ్వే చెప్పు. అది ఏంటంటే అది మీనా, సినిమాకి టైం అయింది, మర్చిపోయారా ప్రోగ్రామ్? సరే బయలుదేరి, టైం అయింది. సారీరా, నేను రావట్లేదు. ఏ